తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి మనని నిలబెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందినగాక. ఆమేన్. ఆయన మాటలు తెలుసుకుంటాం ఈరోజు. ఆయన మాట ప్రకారం నడుచుకుంటే సైతాను ఎలాంటి ప్లాన్ చేసిన మన కోసం ఆయన మాట తప్ప వేరే ఆధారం మన జీవితాల్లో ఉండకూడదు. ఈ లోకానుసరణ అన్ని, ఈ లోకానుసరణ సంప్రదాయాల ఆచారం, రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా మాట ప్రకారం నడుచుకున్నాం అనుకో మనము ఓడిపోయే పరిస్థితి ఉండదు, ఓటమి ఉండదు. క్రీస్తులో అత్యధిక విజయం ఉందంట. అది ఆయన మాటలోనే యేసు మాట సత్యం అంట. సత్యము మన ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తున్నారు. ప్రతి అబద్ధాన్ని నుంచి, ప్రతి మోసాన్ని నుంచి ఆయన మాట మనల్ని విడిపిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. మాట మన స్వతంత్రులుగా చేస్తుంది, సర్వతంత్రం నడిపిస్తుంది. మనం ఫెయిల్ అవ్వకుండా, ఓడిపోకుండా, ఓటమి పాలు కాకుండా అత్యధిక విజయము పొందుకునేలాగా ఆయన మాట మనకు ఆధారం. ఆయన మాటలోనే మనము నడుచుకోవాలి, మాట ప్రకారం నడుచుకోవాలి. ఆమె అసలు ఓటమి ఇవ్వలేదు అవుతారంటే ఓడిపోతారు, మళ్ళీ సక్సెస్ ఉంది. ఎందుకంటే ఆయన మాట ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి. ప్రతిదీ అంట మన మేలు కోసమే అంట. సమస్తము సమకూడి మన మేలు కోసం కూడా కొన్ని పరిస్థితులు మనకి ఎట్లా అనిపిస్తాయంటే, అంటే కొన్ని ఆయన మాట కూడా నడుచుకున్నాడు మనకు అనిపిస్తుంది. ఓడిపోతున్నామేమో, ఓటమి పాలు అయిపోతున్నామేమో, విజయం పొందుకోలేమేమో, ఫెయిల్ అవుతామేమో అనిపిస్తుంది. కానీ అదేంటంటే సార్, మనకు కళ్ళకు కనిపించేదంతా వాస్తవం కాదు. కనిపిస్తుంది, వాస్తవం అనిపిస్తుంది. ఎన్ని ప్రూఫ్స్ ఏమి ఉన్నా సరే మనకు కళ్ళకు కనిపించే వాస్తవము కాదు. దేవుని మాట, ఆయన మాటనే సత్యం అంట. ఎప్పటికైనా మనం ఆ మాటను నమ్మి ఆ మాట ప్రకారం నడుచుకున్నాం అనుకో, మనకి ఓటం పాలైనట్టు కనిపించినా సైతం ఏం చేస్తానంటే, మాట ప్రకారం నడుచుకున్నాడు ఏం చేస్తే చేస్తా, పేతురు యేసయ్య నీటి మీద నడుచుకొస్తుంటే ఏం చేస్తారు? అప్పటికి గాలి తుఫాను చేత మునిగిపోసాగుతుంది. అందులో యేసయ్య నీటి మీద అంటే ఆయన ఈ సమస్యలతో, ఆ గాలి తుఫాను, ఆ సమస్యలను చూసి భయపడి, ప్రాణ భయంతో భయపడి వేసినాడు, భయపడుతున్నాడు. ఆయనైతే యేసయ్య అయితే ఆ భయాన్ని, ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నారు, ఏ తుఫాను చూసి అయితే, ఏ సముద్రాన్ని చూసి భయపడుతున్నారు, దాని మీద నడుచుకుంటూ వచ్చాడంట. ఆమె గొప్ప దేవుడు. మనకు ఈరోజు ఏదైనా మన పరిస్థితులు మనకి పెద్దగా కనిపించచ్చు, భయపడి విధంగా కనిపించచ్చు, బ్రతకమేమో అని అనిపించచ్చు. కానీ ఈయన ఎలాంటి దేవుడు తెలుసా? నువ్వు ఏదైతే భయపడుతున్నావో అవన్నీ ఆయన కాళ్ళ కిందే ఉన్నాయని నాకు గుర్తు పెట్టుకోవాలి. ఆమె సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయంట. నువ్వేదైతే భయపడుతున్నావో, ఏ సమస్యకైతే, దేని చూసైతే భయపడుతున్నావో దాన్ని దారిగా చేసి దాని మీద నడిపిస్తాడు. ఆ సమస్య నువ్వు నెక్స్ట్ డే వెళ్ళడానికి, ఎదగడానికి ఆధారము చేస్తాడు నమ్మితే. ఆ రోజు వాళ్ళు ఆ తుఫాను చూసి, అలా వాళ్ళు చూసి భయపడుతూ ఉన్నారు. అయిపోయి మా పని అయిపోయింది, ఇంకా చనిపోతామేమో, పడవ మునిగిపోతుంది, ఇంకా అయిపోయింది భయపడుతూ అంటుంటే సడన్ గా
ఆ సమస్య మీద వీళ్ళు భయపడుతున్నారు, ఆ పరిస్థితి మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. మీరేం తెలుసా, ఏమనుకున్నారు? భయపడ్డారు. అమ్మో భూతం 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 అని భయపడ్డారు చూసి, ఆయన చేస్తాయని చూసి కదా. ఆయన ఏమన్నా తెలుసా, భయపడకూడి నేనే అన్నాడు. ఏమన్నా ఆయన, భయపడకండి భయపడకండి. ఈరోజు కూడా ఆయన అదే చెప్తున్నాడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి అప్పుల్లో కూరుకుపోయినా, నిరుద్యోగంలో ఉన్న, ఇలాంటి ఆర్థిక సమస్యలైనా, ఇలాంటి అనారోగ్యమైన ఏదైనా సరే, ఇలాంటి పరిస్థితి అయినా సరే, ఆయన ఒక మాట అన్నాడు. ఏం చేస్తా, భయపడకండి భయపడకండి భయపడొద్దు అంట. దేనికైనా మనం భయపడే అవసరం ఎలాంటిదైనా సరే, ఆయనలో జవాబు, సమస్య, విజయం, యేసులో అత్యధిక విజయం మనకు ఉంది. మనం భయపడవన్నిటిన అన్ని ఆయన కాళ్ళ కింద ఉన్నాయంట. ఆమె గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. గొప్ప దేవుడు. నిరాశపడే అవసరం లేదు, మనం నిస్పృహపడే అవసరం లేదు, చింతించే పని అవసరం లేదు. దేనికి భయపడకని అంటున్నాడు కదా. ఎందుకు భయం, ఎందుకు చింత, ఎందుకు మరణ భయము, ఎందుకు అనారోగ్యం భయపడాలి? దేనికి భయపడే అవసరం లేదంట. మరణ భయంతో ఆ రోజు మరణ భయంతో ఉన్నారు శిష్యులు కదా. ఆయన భయపడకుడి అన్నాడు. నేనే ఎప్పుడు మారుతాడు ఆయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడంట ఆయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు శత్రుఘ్న మేషక్ అబేద్నెగో అగ్నిగుణంలో పడేసినప్పుడు దిగి వచ్చిన దేవుడే ఈ రోజు కూడా మనం కలిగి ఉన్న దేవుడు, మనం సేవించే దేవుడు ఆయనే. మారడు ఆయన నాడు ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన కనికరం మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు, ఆయన సహనం మారదు. ఆయన ఒకే రీతిగా కాపాడేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు, లేవనెత్తేవాడు. అలాంటి దేవుడు. ఆ రోజు వాళ్ళు ముగ్గురు ఉంటే అగ్నిగుండంలో పడేస్తే దిగి వచ్చాడంట. వచ్చి ఒక్క ఎంటుక కాలకుండా, వాసన తగలకుండా, అలాంటి ఇనుమైన అలాంటి అగ్నిగుండంలో, ముందు మామూలు అగ్నిగుండం కంటే 7 అంతలు రెట్లు పెంచినాయి, ఇనుమైన కరిగిపోయి అలాంటి అగ్నిగుండంలో వేసిన ఆ దేవుడు ఆయన దిగి వచ్చి వాసన, అసలు కదా తర్వాత చెక్ చేసే ఇప్పుడు కాలేదు, వాసన లేదు, అసలుకి కాలిన వాసనే లేదు. అంత అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా కాపాడాడు ఆయన కదా. అప్పుడు ఎలా కాపాడుతాడో ఇప్పుడు అలాగే కాపాడుతాడు. కాపాడా మార్పేడా చేంజ్ చేసుకుంటే లేదు. మనిషి మారితే మాత్రం ఆయన మారడంట. కనికరం గలవాడు, ప్రేమ గలవాడు, చాలి గలవాడు, కృప గలవాడు, రక్షించేవాడు, సహాయం చేసేవాడు, తేజపరిచే అసలు కొత్త శక్తితో నింపేవాడు ఆయన, కొత్త ఉజ్జీవంతో నింపేది కూడా ఆమె. అయితే నేనే భయపడుకున్నాను చెప్పాడు కదా. తుఫాన్ని గాలి గతించి ఈయనేమో భయపడుతున్నారు, ఆయనేమో గద్దించి ఆపేశాడు కదా. వాళ్ళు కూడా చేయాల్సిందే. మనకే ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ వాళ్ళు నమ్మలేకపోయినారు. మనం కూడా చేయగలమని, మనకు కూడా సాధ్యమేనని నమ్మలేకపోయినారు. మేము
చూసినా మనం వావ్ ఆశ్చర్యపోయారు శిష్యులు కూడా. ఆయన దగ్గరే ఉన్నారు కానీ అవసరంగా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా చింత భయమే కదా. ఆయన దగ్గరికి ఉన్నప్పటికీ, ఆయన వెంబడించినప్పటికీ, శిష్యులుగా ఉన్నప్పటికీ భయమే, వచ్చిన భయమే, వాళ్ళు కూడా భయపడ్డారు. ఈ రోజు కూడా మనం గొప్ప దేవుని మనం కలిగి ఉండి చిన్న సమస్య రాగానే ఏదైనా సరే సమస్య అయినా ఎలాంటిదైనా అంటే అనారోగ్యం ఏది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా భయపడకూడదంట, మనం చింతించకూడదంట. ఆఖరి మరణం ఎలాంటిదైనా, ఏ భయమైనా అని ఏమి చేయలేదు పక్షంగా. మనలో దేవుడు ఉన్నాడు. మనకు వచ్చే సమస్యతో మనం మాట్లాడవచ్చు అంట, సమస్యతో మాట్లాడచ్చు. గద్దించడం ఆపాడు కదా, ఆపడలే యేసుప్రభు. మనం కూడా గద్దించవచ్చు, మనం కూడా ఆపచ్చు అంట. సమస్యకు భయపడే అవసరం లేదు, వాటితో మాట్లాడచ్చు. మార్కు సువార్త చాప్టర్ 6 ఏం తీసుకున్నాం? 15. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడదని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి దగ్గరికి వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి భ్రాంతి నొందిరి అంట. ఆయన అడుగు పెట్టాడు, ఒక్కొక్క రాకుండా ఆయన ఒక్కొక్కసారి గద్దిస్తాడు. ఇక్కడ ఎట్లుంది, ఆయన ధోని ఎక్కగానే అయిపోయిందంట. ఏసయ్య ధోనిలో అడుగు పెట్టగానే ఏమైందంట, తుఫాన్ అయిపోయిందంట కదా. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి దగ్గరికి వచ్చినప్పుడు గాలి అణిగెను. వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందారట, ఆశ్చర్యపోయినారట. ధోని ఎక్కగానే ధోని ఎక్కగా అయిపోయింది, ఆశ్చర్యపోయింది. ఈ రోజు ఆ రోజు యేసయ్య ఉన్నాడు, ఈరోజు ఆయన మాట ఉందంట. ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన మాట అంతే శక్తివంతమైనది. ఆయన మాట ఉంది మనకి. ఆయన కూడా మన తోడు ఉన్నాడు, విడిచిపెట్టాడు కదా. విడువను ఎన్నడు ఎడబాయని అన్నాడు. ఆయన మనతో ఉన్నాడంట, ఉన్నాడు. భయపడ్డ ఆ రోజు వాళ్ళతో శిష్యులుగా ఉన్న దేవుడే ఈ రోజు మనతో కూడా ఉన్నాడు. భయపడే అవసరం లేదు, ఆయన ఉన్నాడు, ఉన్నాడు. మనం కూడా వెనక చేయాలి కదా. మనకి ఆయన ఏం చేశాడు, మనం కూడా చేయాలని ఆయన చేశాడు. ఈరోజు కూడా ఎలాంటి రోజు మనం కూడా దేనికి భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. దేన్ని సమస్తము ఏం చేయాలి, మనం ఆయన మీద భయాన్ని విడిచిపెట్టాలి. భయపడదు. దేవుని మాట తీసుకుంటే మనకి భయం ఎందుకుంటది? భయం, ప్రతి ఒక్కరికి భయం వస్తాయి. భయాన్ని వచ్చినా దాని ఏం చేయాలి, మనం ఎదిరించాలి కదా. అవిశ్వాస పరచాలని ఏం చేస్తాడు, అగ్ని మాల వేస్తాడు కదా. విశ్వాసం చాలా చెప్పాడు. విశ్వాసం మన అగ్ని బాణ, సైతాన్ వేసే అగ్ని బాణాలంట. ఆర్పంటే ఏం చేయాలి మనము? విశ్వాసం, వాక్యమే మనకు ఆధారము.
వాక్యమే సమాధానం, వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మాకు నిరీక్షణ, మనకు వాక్యమే మనకు ఆశ దొరుకుతుంది. వాక్యమే దుష్టుల అగ్ని మాలండి కదా, 16 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. మరియు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను నార్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసం డాలు పట్టుకోవాలంట. అంటే ఆయన మాట లేకుండా మనకు ఆధారం లేదు, నిరీక్షణ లేదు. దేవుడు మన పక్షం కూడా మనకి విరోధేవాడు, దాన్ని భయం పెట్టిన ఆయన ఉన్నాడు కాబట్టి మనం తోడు ఉంటే ఏదైనా ఏమీ చేయలేదు, మనకి సైతం శోధించాలని ఏమన్నా ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసి తినమని చెప్పాడు. ఆయన వాక్యంలోనే సమాధానం చెప్పాడు. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన అగ్ని బాణాలు ఆపండి. మనకి విశ్వాసం, వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం. ఈరోజు భయపెట్టిస్తున్నాడు ఏమని? నీ అనారోగ్యం బాగోదు, నీ రోగం బాగోదు, నీకు నుంచి బయటపడలేవు, నీకు బాగోదు, నీకు ఆరోగ్యం ఎప్పటికీ రాదు, ఇంతే, నువ్వు అనారోగ్యం భరించాల్సిందే, రోగాన్ని భరించాల్సిందే, వ్యాధిని అనుభవించాల్సిందే అని భయపెట్టిస్తున్నాడు. కానీ దానికి వాక్యం ఉందా లేదా? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది, నిశ్చయముగా మన రోగాలు భరించాడంట కదా, స్వస్థత కలిగింది మనకి. ఈ వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యము తప్ప దేనికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ వాస్తవం, అవన్నీ అర్థమే. మనకు వాస్తవం కానీ సత్యం కాదు. చూడటం మనకు కనిపిస్తాయి, ఉండొచ్చు, కానీ దీన్ని నమ్మినప్పుడు మనము ఈ వాక్యాన్ని ఆయన పొందిన మనకు స్వస్థత కలిగేను. ఇది నమ్మినప్పుడు మనకు ఆ వాక్యానికి వ్యతిరేకున్న పరిస్థితి కూడా వెళ్ళిపోతాయి. ఇదే మన వాక్యం, ఇది నమ్మేమా, ఇది నెరవేర్చబడుతుంది, మనం స్వస్థత అనుభవిస్తాం. ఇది నమ్మాలి, ఇది మన ఫైనల్. ఈ విషయాన్ని భయపడి అవసరం అంటున్నాం. భయపడి సైతాన్ చెప్తున్నాడేమో, నీ జాబ్ రాదంటే, నీ జీవితంలో సక్సెస్ చూడలేవు, నీకు జాబ్ రాదు, నీ అప్పులైతే, నీకు ఆర్థిక సమస్యలు అంతే అంటున్నాడు. కానీ అంటున్నాడేమో, కానీ ఆయనలో ఐశ్వర్యం మనకు కలుగుతుందా? దీవెన ఉందా లేదా? ఉంది. ఎందుకు భూమి దరిద్రంలో జీవించాల్సి వస్తుంది? దరిద్రాన్ని ఆయన భరించాడు. మన దరిద్రాన్ని ఆయన అనుభవించి మన పేదరికం, మన దరిద్రాన్ని ఆయన అనుభవించాడు. భూమి ఎందుకు ఆయన యేసయ్య వచ్చినప్పుడు సొంత స్థలం లేక ఎందుకు జీవించాల్సి వస్తుంది? మన దరిద్రాన్ని ఆయన భరించి ఆయన ఐశ్వర్యం మనకు విడుదలిచ్చాడు. ఆమె సిల్వర్ చేశాడు. ఇది మనకు నిరీక్షణ కదా. ఒక్క దానికి ఆన్సర్ యేసులో, ఒక్క దానికి జవాబు మనం దీనికి దానికి నిరీక్షణ, దాని వాక్యం మన నిరీక్షణ. ఇదైనా సరే ఇలాంటి దాన్ని ఎదిరించి సర్వం కావచ్చు ఉన్నాయి ధరించుకొని అగ్ని బాలాన్ని వాక్యంతో సర్వం కావచ్చు ధరించుకొని ఆర్పించండి. అగ్నిమానం ఆర్పించి ఇలాంటి దాన్ని ఎదిరించవచ్చు.
మనలో ఇయర్ ఉన్నాడు కదా, గొప్ప దేవుడు ఉన్నాడు, అధికారం మనకిచ్చాడు. చింతించకూడదు. డిప్రెషన్ లో అవసరం ఏంటో చింతించమనే ఉండేవారు కదా, అందుకే అన్నాడు కదా, పక్షులు ఎలా పోషించబడుతున్నాయో, ఇప్పుడు ఎలాగో వికసిస్తున్నాయో, విత్తవు కోయవు అయినా పరలోకం తండ్రి ఇవన్నీ పోషిస్తున్నాడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, ఎంతో శ్రేష్ఠులు కదా, అందుకని నిశ్చయం మేము పోషిస్తాడు అని చెబుతున్నాడు. చింతించే అవసరం లేదంట. నీతిని రాజ్యాన్ని మాత్రం వెతకాలంట. నీతిని రాజ్యాన్ని వెతికాను అవన్నీ మనకు కలిగిపడతాయంట. రాజ్యం వెతకాలంట, ఆయన నీతిని వెతకాలంట. ఇప్పుడు అవసరం ఈ రాజ్యం అనేకమైన చేర్చేది మన రాజ్యంలో అనేక చేర్చడమే దేవుని రాజ్యం. ఆయన వచ్చిన ఆయన తీసుకొచ్చాడు సార్, దేవుని రాజ్యం తీసుకొచ్చాడట. ఆయన భుజముల మీద దేవుని రాజ్యము. ఆయన ఆశ్చర్యగాడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి. ఆయన భుజం మీద రాజ్య భారం ఉందంట. దేవుని రాజ్యం తీసుకొచ్చాడు. ఆయన రాజ్యం యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యములో చేర్చబడుచున్నాము. అందుకే ఆయన రాజ్యమే చేర్చబడ్డామా తీసుకోవాలి. మనం కూడా చాలా మంది యేసును అంగీకరించారు, రాజ్యంలో చేర్చబడ్డారు, రాజ్యంలో ఉన్నాము అని నమ్మట్లే. యేసును అంగీకరించిన రోజునే ఆయన రాజ్యంలో చేర్చబడ్డామని నమ్మట్లేదు, తెలీదు. ఇంకా చింతిస్తుంటారు, ఇంకా భయపడుతున్నారు, ఇంకా మరణ భయము, భయముతోనే జీవించేవాళ్ళు చాలా. రాజ్యంలో చేర్చబడిన తర్వాత భయపడే అవసరం లేదు, దేనికి చింతించే అవసరం లేదు. యేసును అంగీకరించిన రోజునే మీరెంతమంది యేసును అంగీకరించారు, మీరందరూ ఆ రాజ్యములో చేర్చబడిన వారే. ఆ రాజ్యంలో చేర్చబడిన వారు, ఆ రాజ్యము పేరు రాయబడి ఉన్నది మన రాజ్యంలో. పరలోక వాసుల మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదన్నమాట. మనం ఇహలోక సంబంధం మనం కాము, కానీ పరలోక సంబంధమైన వారమే. ఏ పౌరులు మనం? పరలోక పౌరులము, పరలోక సంబంధమైన పౌరులము. దేవుడు మనకి అంటే పరలోక వాసం ఆయన చేశాడంటే. ఈ లోకంలో నుంచి మనం యేసును అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే, ఈ భూలోక సంబంధమైన వ్యక్తిగా మనం చనిపోతున్నామంట, శిరాసార వ్యక్తిగా చనిపోతామంట. ఒక నూతన వ్యక్తిగా తిరిగి జన్మిస్తున్నాం. దేవుని ఆత్మ ద్వారా, నీటితో ఆత్మ ద్వారా జన్మిస్తేనే ఏ రాజులు ప్రవచిస్తారని చెప్పాడు యేసు యోహాను సువార్తలో. అట్లా మాట ప్రకారం మనం తిరిగి జన్మించిన తర్వాత ఆత్మ ద్వారా, నీటి మూలంగా ఆత్మలో జన్మిస్తున్నాము, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాము. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, అక్కడ ఉన్నామన్న. మనం అక్కడ కరువు ఉంటుందా, మనకి ఇబ్బందులు ఉంటాయా, ఒక వ్యాధి బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయా? ఏమన్నా రాజ్యాన్ని దేవుడు తీసుకొచ్చాడంట. మనం రాజ్యంలో చేర్చాలి. మనం ఫస్ట్ మనం నమ్మాలి, ఆ రాజ్యంలో మనం ఉన్నాము, దేవుడి రాజ్యంలో మనం చేర్చబడ్డాము అని ద్వారా ఇది నమ్మాలి. ఫస్ట్ మనం నమ్మితేనే వేరేవారిని ఆయన చేస్తాం. ఇదే ఆయన దేవుని నీతిని రాజ్యం ఎదుకోవాలంటే మనం నీతి మంతులం ఆయన ద్వారా, ఆయన విధేయ ద్వారా, యేసు రక్తము ద్వారా తిరిగి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనమంట నీతి మంతులమంట. నీతి మంతులము, రాజ్య వారసులము. ఇది నమ్మాలి, మనము నమ్మాలి. అనేక మంది రాజ్యంలో చేర్చాలి, ఆయన గురించి సువార్త చెప్పాలి. అన్ని జనులు నీతి మంతులుగా చేయడమే సువార్త. ఇది మన పని అంట.
రాజ్యం. ఆయన రాజ్యంలో ఉన్నామని తెలిసినప్పుడు మనం దేనికి చింతించకూడదు, ఇంకా దేనికి భయపడే అవసరం లేదు. ఎందుకు భయపడే అవసరం లేదు? ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. జీవము ఆయన చేతిలో దాచబడి ఉందంట. ఆయన చేతిలో మనం ఉన్న తర్వాత మనకి ఎందుకు భయం, ఎందుకు చింత, ఎందుకు సమస్య? ఆయన రాజ్యంలో చేర్చబడినప్పుడు కొద్దిగా ఉండదు, దేనికి చింతించే అవసరం లేదు. అంతే, రేపటి గురించి చింతించే అవసరం లేదు. ఎప్పుడు ఎలా అవుతుంది ఏది అవసరం లేదన్న. పక్షులే పోషిస్తున్నారు కదా ఆయన. అడవి గడ్డ ఎలా పెరుగుతుందో, అడవిపులు ఎలా వికసిస్తున్నాయి చూడమని చెప్పాడు. అవే వాటినే పోషించమని, వాటినే పోషించినప్పుడు మన అంతకంటే నిశ్చయంగా మరి పోషిస్తాడంతే. కష్టాన్ని బట్టి కాదు కదా, రాజ్యంలో ఉన్నాము కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి, ఆయన రాజ్యం చేర్చబడ్డాం కాబట్టి అన్ని మనకు వస్తాయంట. అంతే, ఆయన రాజ్యాన్ని ఎదిగేసారి ఇవన్నీ మనకు దేనికి అన్ని పొందుకోవాలని మీరు మీ జీవితంలో జాబ్ లేక, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, వీటన్నిటితో బాధపడుతున్నారా? ఒకటే దీనికి సమస్య, దీనికి సొల్యూషన్ ఒకటేనంట. యేసు వైపు తిరగండి, ఆయనను అంగీకరించండి. మీరు ఒక కొత్త నూతన వ్యక్తిగా మార్చబడతారు. ఆయన రాజ్యంలో చేసినప్పుడు మీరు అన్నిటితో కుదువ లేకుండా అత్యధిక దీవెనలు పొందుకుంటారు. అత్యధిక ఆయన విజయం చూస్తారు. చూడాలంటే ఇది జన్మించాల్సింది నీటి ద్వారా ఆత్మ. ఇది చెప్పినట్టు ఆయన వైపు ఆయన అంగీకరించి అంతే. అంటే ఒప్పుకొని ఉదయం విశ్వాస రక్షణ వైపు తిరిగితే చాలంట. దీవెనలన్నీ ఇవే. నమ్మితే ఈ దీవెనలు ఎవరు ఆపలేరు. ప్రతి వాగ్దానాలు యేసులో ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయండి. వాగ్దానం కూడా యేసులో నెరవేర్చబడ్డాయంట. కొరింథీయులకు ఇది రాజ్యం, ఈ దేవుని రాజ్యం చేర్చబడి అసలు అంటే ఇది నీతి రాజ్యం ఎదుర్కోవడం, దేవుని రాజ్యం ఇదంటే అత్యధిక మహిమతో కూడిందంటే, అత్యధికమైన మహిమతో కూడిందంట. పాతదంతా మహిమ లేనిది అయిపోయిందంట. మీకు శ్రమైనది కాదు. ఇక్కడ చూసుకుందాం కొంచెం. మహిమలో చేర్చబడినప్పుడు మన దీవెనలు వాగ్దానం నెరవేర్చకుండా ఎవరు ఆపలేరండి. మన బలము ఈ మాటనే. 2 కొరింథీయులకు 3వ అధ్యాయము. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా గట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగినవి. అంటే చెప్పేదంట వీళ్ళు పౌలు బోధించదంటే ఎక్కడి నుంచి ఏదో సొంత జ్ఞానంగా కాదంట. ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన మాట ఏదో జ్ఞానంగా, ఏదో టాలెంట్ గా ఇది మాట్లాడండి కాదంట కదా. దేవుని ఆత్మ ద్వారానే చెప్తున్నారండి. జ్ఞానం అని కాదు, ఏదో తెలిసిందని కాదు. ఎవరో ఎక్కడో చదివింది కాదంట. దేవుడిచ్చిందే. సామర్థ్యం ఇచ్చిందంట, దేవుడిచ్చిందే. మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలనే. అయితే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరంకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మూటకు మాకు సామర్థ్యము
కలిగించి ఉన్నాడు. ఎందుకంటే అక్షరము ఆత్మకే. ఎందుకని? అక్షరము చెప్పును, ఆత్మ జీవింప చేయురు. అక్షరం ఏం చేస్తుందంట? చంపేస్తుందంట. అక్షరం ఏం చేస్తాయి? మనసుని చంపేస్తుందంట. ఆత్మ జీవింపజేస్తుందంట. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. ఇది రాళ్ళకు చెక్కబడినది ధర్మశాస్త్రమే. మోషే ద్వారా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు ఇవే కదా. అక్షరం అంటే ఇదే ధర్మశాస్త్రం. రాళ్ళ మీద చిక్కబడిన అక్షరములకు సంబంధించిన అయినను ఏంటంట? ఇది అక్షరానికి సంబంధించిన అయినది కూడా మహిమతో కూడినది అయిందంట. ఏంటంట? ఇది అక్షరం మీద చంపేస్తుందంట, ఆత్మ బ్రతికిస్తుందంట. ఇది అక్షరానుసారం అయినది కూడా మహిమతో కూడింది అయిందంట కదా. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోనదైనను ఇజ్రాయేలీయులు అతని ముఖము తీరి చూడలేక పోయిరి. ఏంటంట? ఇజ్రాయేలు మోషే ముఖాన్ని వేసిన తర్వాత చూడలేకపోయినాడు కదా. మహిమలు అందంట చూడలేకపోయినాడ ఇజ్రాయేల్ ప్రజలు. మోషే అక్షరానికి ఇంత మహిమ ఉంటే ఆత్మకి ఎంత మహిమ ఉంటుంది? తగ్గిపోచిన దీనికే, అక్షరానికి ధర్మశాస్త్రానికి ఇంత మహిమ ఉంటే ఆత్మసాయన పరిచయం ఇంకెంత మహిమ ఉంటుందని. మామూలు మహిమ కాదు అసలు, ఇది అత్యధికమైన మహిమనండి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచయం మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గల దేవుడు అంట. ఎంత లేదంట, ఎంతో వివరించలేనిది, వర్ణించలేనిది, ఊహించలేనిదంత మహిమతో కూడినంత. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. దేవుని నీతి గురించి, సిలువేల గురించి, ఇదంతా యేసుని గురించి అత్యధికమైన మహిమ అనేది. మహిమ శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. దంట ఎంతో అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలిదిగా చేయబడినది. ఈ విషయములో మహిమ లేనిదాయను. ఇప్పుడున్న ధర్మశాస్త్రం మహిమ లేదు. శాస్త్రాలు ఇవ్వలే కొంతకాలానికి. యేసు వచ్చేదాకే ఆత్మ సమయ పరిచయం. యేసు వచ్చేదాకే తగ్గిపోచిన మహిమనేది కదా. తగ్గిపోచిన మహిమైన వాళ్ళు మోషే చూడలేకపోయినారు. ఇదేమైంది? దీనికి అత్యంత మహిమ ఉండటం వలన అది పోయి అది మహిమ లేనిదాయను. ఇది ధర్మశాస్త్రం ఏది, ఆజ్ఞలు మహిమ లేదంట. గ్లోరీ కావాలంటే ఇది నమస్తే, మహిమ కావాలంటే, దీవెన కావాలంటే, అత్యధిక చూడాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే, దీవెన పొందుకోవాలంటే
ఏసే మనకు ఆధారం కదా, నీతే మనకు ఆధారం అంట. పేరేది దిక్కు లేదు అంతే, అది మహిమ లేదైపోయింది. ధర్మశాస్త్రం ఏమైంది? మహిమ లేనిదిగా అయింది, మహిమ లేనిదిగా. నెక్స్ట్ 11, తగ్గిపోనదే మహిమ గలదే ఉండినడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదే ఉండును కదా. లేదంట ఎక్కువ దానికి ఎంత మహిమ ఉంటే నిలుచున్న దానికి ఎంత మహిమ ఉంటుంది. తగ్గిపోచిన మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేర చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. తగ్గిపోచిన మహిమ యొక్క పుట్టివేయబడు కింద ఉంటుందంట. ఇది పుట్టివేయబడదంట ధర్మశాస్త్రం కదా. పుట్టివేయబడుచున్న ఈ మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేర చూడకుండాన్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము, మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేట పరచబడగా, పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది. ఆజ్ఞ కొట్టివేయబడినారు బాబు. ఈ శాపము అవి ఆజ్ఞ చంపేస్తున్నట్ట. జీవింపజేసే శక్తి దాన్ని లేదు కదా. జీవింపజేసే శక్తి దాన్ని లేదు కాబట్టి ఆత్మ సంబంధమైన పరిచర్యనే ఈ మాటలే, యేసు మాటలే మన జీవింపజేసాయంట కదా. కొట్టివేయబడిందంట. క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచున్నదంట. ఏది? ఆ ముసుగే నిలిచున్నది వరకు మనం మహిమ పొందుకోలేము, ఆరోగ్యం పొందుకోలేము, దీవించబడలేము, కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సౌఖ్యం ఉండదు. ఉండదా? దరిద్రమే అంత శాపం, దరిద్రం, అప్పులు, అనారోగ్యం అన్నీ ఎందుకుంటే ధర్మశాస్త్రం కింద ఉంటే వాగ్దాన్ని మన పట్ల నిరీక్షకుల మనం అనుభవించలేము. యేసు కిందికి వచ్చేది, యేసు నీతి మాత్రం నమ్మాలంట కదా. రాజ్యంలో ఉన్నవాళ్ళు నమ్మాలంట. వారి హృదయము ప్రభువుల వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ఆత్మ ఎప్పుడైతే ఆయన వైపు తిరిగితేనంట వాళ్ళ ఏదైనా ముసుగు తీసివేయబడుతుందంట. ప్రజలు మాటలు అప్పుడు ప్రజలు ఆయన మాట వినట్లేదు, ఆయన లోబడలేదు. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఉగ్రత ఉంది, శిక్ష ఉంది, కృప కూడా ఉంది. ఇప్పుడు చెప్పుడుగా పాతది కొత్తది. ఆ శిక్షా విధికి కారణమైన ఆ తప్పులేని పాపానికి పాపాన్ని ఎత్తిపెట్టి చూపించే ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తారంటే ఆయన పాదమైన కొట్టివేశారంట. క్రీస్తులో కొట్టివేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టివేశారంట. ఇట్లా చేస్తాడు, తీసేస్తాడు, ఊడగొడతాడు. ధర్మశాస్త్రం బోధ అప్పుడు రోగమచ్చారు పోతావు, అదర్శిస్తుంది, ఇవన్నీ భయంతో కూడిన బోధ ఈ ధర్మశాస్త్రం సంబంధమైనది కదా. లేదంతా సమస్తము కొత్తమైనవి, ఏ సువర్ణనైనవి, క్రీస్తు వర్ణ కదా. అతవి గదించను సమస్తము కొత్త వాయులు. లేదంటది కదా. తప్పిన కుమారుడు చెప్పాడు ఆయన, స్టోరీ చెప్పాడు కదా. తప్పిన కుమారుడు
ఏం చేస్తాడు ఆయన? కపెన్ కుమారుడు నీతో ఆస్తి పంచేమని ఆస్తి పంచిపెట్టినప్పుడు ఆస్తి తీసుకుని వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి వ్యాపారం చేసి ఆస్తి పాడు చేసుకొని విశ్వాసాన్ని ఫ్రెండ్స్ తో తెలిసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మొత్తం పాడు చేసుకొని ఆఖరికి అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత అంట ఆఖరికి ఆకలి బాధ తట్టుకోలేక పందులు మేపే అంత దుర్వ్యాపారం అంతా ఖర్చు పెట్టి ఆఖరికి ఆకలి తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు కదా. అనుకుంటాం ఈరోజు మరి క్షమించడేమో, శిక్షిస్తాడేమో, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళా, ఎందుకు లేదు దేవుని దగ్గరికి వెళ్ళేది, ఎందుకు క్షమించడేమో, పల్లవారికి వెళ్ళనేమో, నాన్నలే అని భయపడుకుంటూ దూరంగా ఉన్నావా? ఆ తప్పైన కుమారుడు వెంటనే పోలే కదా, కష్టపడాలనుకున్నాడు. ఎందుకు దేవుని దూరంగా ఉన్న జీవితం ఎంతనే క్షమించడేమో. దేవుడి గురించి నీకు తెలియదు కనుక, ప్రేమ గురించి నీకు తెలియదు కనుక అనుకుంటాం, తప్పుగా అబద్ధం చేసుకున్నాం. తండ్రి ప్రేమను తప్పుగా అబద్ధం చేసుకుంటాం. ఆ కుమారుడు కూడా ఆఖరికి ఇంక వెళ్ళిపోలేదు. ఇంక తండ్రి క్షమించడేమో అనుకున్నాడు. క్షమించడం ఇంకా ఆశగా బాధ చేసినా కదా, ఏ ముఖం పెట్టుకుని వెళ్తాంలే, ఏ ముఖం పెట్టుకుని సైతం అంటున్నా వాడు నేరాలు పంపేవాడు, నేరం మైండ్ ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు దేవుని మందిరానికి, ఏ ముఖం పెట్టుకుని ప్రార్థిస్తావు ఆయనకి అంటున్నాడేమో. అప్పుడు అట్లా అనుకుంటున్నా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళా నేను. ఈరోజు వాడికి ఒకటి మైండ్ నేరాలు మోపే మైండ్ వాడు కదా. అక్కడే తోయబడ్డాడంట, ఇక్కడ వచ్చి మన మైండ్ లో నేరాలు మోపుతూ ఉంటాడు అన్నమాట. అవదు దేవుని దూరం చేసి నరకానికి ఈడ్చుకెళ్ళేసి, ఏమైనా దూరం కఠినం చేసి దూరంగా ఈడ్చుకెళ్ళాలి, నరకానికి తీసుకుని వెళ్ళాలి ఏమని పని. లూకాసు వార్త 15వ అధ్యాయం శిక్షించడు. వాడు పందులు తిను గుడ్డుతో తన కడుపు నింపుకొని ఆశ పడిన కానీ ఎప్పుడూ వానికి ఏమీ ఇదంట అనుకుంటా. ఒకసారి మనసు వైపు ఇస్తే మనసు సహాయం చేస్తారేమో, మనసు సహాయం చేస్తారు చేయరంట. దేవుడు తోడు లేదు, ఆయన ప్రేమ లేదు, ఆయన లేదు, ఏ మనిషి మనకి ఎరిగి చేయలేరు. ఆయన వైపు మనం ఉన్నప్పుడే ఎవరైనా సహాయం చేస్తారు మనకి. ఎవరైనా దేవునికి దూరంగా వెళ్ళిపోయి భయపడి ఆయన క్షమించడేమో, చేర్చుకోడేమో, భయపడి వెళ్తే ఎక్కడైనా మనకి ఫెయిల్యూర్, ఎక్కడైనా ఎవరు చేర్చుకోరు, మనకి ఎవరైతే సహాయం చేయరు. ఎవరు ఏ మనిషి మనకు సహాయం చేయడు, దేవుడు తప్ప. దేవుడు వలనే మనకు సహాయం చేస్తాం, దేవుడి వలనే, ఆయన ప్రేమ వలనే, ఆయన వాళ్ళ ద్వారా సహాయం చేస్తాడు. ఆయన వైపు మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఆమేన్. అందరూ కొట్టి తిందామని ఆఖరికి తట్టుకోలేక కదా. కరువు వచ్చినప్పుడు పందుల మేపుటకు 15 అతను పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపేను. వాడు పందులు తిను గుడ్డుతో తన కడుపు నింపుకొని ఆశ పడెను కానీ ఎవడినో వానికి ఏమీ లేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది వచ్చింది. బుద్ధి వచ్చిందంటే ఆకలి వల్ల గురించి వెళ్ళారు. నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అంటాడు కదా. అరే నా తండ్రి ఇంటిలో పడవలకి సమృద్ధిగా ఆహారం ఉంది, నేను ఆకలికి చచ్చిపోతున్నాను. ఇక్కడ ఆకలికి ఉన్నది నాకు లేదు, సమృద్ధిగా ఆకలి లేదు కదా. ఆకలికి ఈ పరిస్థితికి వచ్చింది. పందులు తినప్పుడు తన కన్ను నింపుకోవాలన్నా నాకు ఇది కూడా నాకు దొరకలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు? నా తండ్రి పనుల సమృద్ధిగా ఆహారం తింటున్నాడు కదా, నాకెందుకు ఈ గతి? ఏమనుకున్నా, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును
విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసిని. కుమారుడు అనుకున్నాడు ఏమని, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీకు విరోధముగాను వ్యతిరేకంగా జీవించాను, వ్యతిరేకంగా చేశాను. అడుగుదాం అనుకున్నాను, తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కదా. కుమారుడాన్ని పిలుచుకున్నటకు యోగ్యుడను కాను. ఏం చేద్దాం, కుమారుడు అనిపించుకోవడానికి అసలు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, నేను చెప్పుదు అనుకున్నాను. కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏంటంట, కుమారుడు అనుకుని వెళ్ళిపోయాడంట. కుమారుడు ఏం చెప్పలేదు తండ్రికి, ఏం చెప్పలేదు. కుమారుడు వస్తున్న దూరంగా స్థితిని, కుమారుడు పరిస్థితి, కుమారుని వైపు చూడలే. ఎంత పాడేయడు, ఎంత గలీజ్ నీటిగా ఇవన్నీ చూడలేదంట. కుమారుడు అయితే కుమారుడు చిన్నగా అదేంట, మళ్ళీ వస్తున్నాడు, గుర్తుపట్టలేకుండా వెళ్ళొచ్చు కదా కుమారుడు, గుర్తుపట్టలేకుండా వెళ్ళొచ్చు. మళ్ళీ వస్తున్నాడు ఏంటి అని నాకు చెప్తాం. ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి, చెప్తే మాట వినలేదు, పొగురుతోటి ఆశ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా వచ్చాడు, ఈ పని చెప్తాను, వీడిని పనవులుగా పెట్టుకోవాలా, వీడిని పని చేయాలా, కష్టమైన తెలియాలా, అప్పుడంటే వ్యాల్యూ తెలియాలా అనుకున్నాడా? అన్నీ అనుకోలే. ఈ తండ్రి వేరు, ఈ శరీర తండ్రి వేరు, ఆ తండ్రి పరలోకపు తండ్రి వేరు. మనం ఈ మనుషులను చూసి వీళ్ళ దగ్గర ఆయనను పోల్చకూడదు. ఏ మనిషి కూడా దేవునితో పోల్చడానికి సరి లేడు, సరి రాదు, సరిపోరు. ప్రేమ ఏ మనిషి కూడా ఆయన ప్రేమ గలవాడు, జాలిగా మనం చూడగానే ఆయన కోపం కాదు వచ్చేది, జాలి వస్తుందంట. ప్రేమిస్తుంది, ప్రేమ చూడాలి, ప్రేమ వస్తుంది. ఆ కుమారుడు దూరంగా చూసి ఏం చేస్తాడు, తండ్రి రన్నింగ్ చేయడం పరిగెత్తడం మొదలు పెట్టాడంట. ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ ఆయన కుమారుడు దగ్గరికి. కుమారుడు ఎంతో అలసిపోయి అసలు ఏం చెప్పాలో, ఏమంటాడు, గెట్టేశాడు, ఏమంటాడు, అసలు కనీసం పనవడుగా కూడా పెట్టుకుంటాడు లేడు, అసలు ఏమంటాడో తండ్రి గురించి అనుకుంటాడు. తండ్రి గురించి తెలియదు, ప్రేమ గురించి కదా, ఏమనుకుంటాడు అనేసి భయపడి ఆలోచనతో వస్తుండొచ్చు కుమారుడు. గాని తండ్రి ప్రేమ చూస్తే అసలు పరిగెత్తుకుని వస్తున్నాడు కుమారుడు దగ్గరికి. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కనికరపడ్డాడు. చూడగానే కనికరం వచ్చాడు, కోపం రాలే, శిక్షించాలనుకోలేదు, బుద్ధి చెప్పాలనుకోలేదంట. ఫస్ట్ ప్రేమ చూపించాలంట. ఫస్ట్ ఏం చేస్తా మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఈ రోజు ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు సరిగా అర్థం చేసుకోక సైతాన్ని చెప్పి అబద్ధ మాటలకు విని నేను క్షమించాడు, నీకు అర్హత లేదు. అర్హత విధేయత వచ్చింది యేసు వలన. కుమారుడే మరి తప్పు చేయగానే అసలు పాడు చేయగానే కుమారుడు పనుడుగా ఉన్నా చెప్పాడా? దేవుని మనసుది, యేసు చెప్పిన దేవుని మనసుది. దేవుని మనసు పెట్టుకున్నాడా, ఇట్టేశాడా, చెప్పించేసాడే కదా. ప్రేమ అంట, కుమారుడు ప్రేమ వచ్చాను తండ్రికి. చూడలేదు, ఇలా నేరాలు మొప్పలేడు. మోపేవాడు సైతాన్ ఒకడేవాడు, దొంగ, దోచుకునేవాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు చెనుకుడు వాడు. ఇందుకొని గుర్తు పెట్టుకున్నాడు కదా. కంపు వాసన లేదు, అది స్నానం చేశాడు లేదు,
ఉన్నాడు తెలియదు. అందులో పరిస్థితి వీరంటే ఎలా అన్నాడు, ఎలా వచ్చినా ఆయనకు మనం సువాసనేనంట, మనకు ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వాళ్ళమంట, మనకు బహు ప్రియుడవు అంట ఆయనకి మనం. ఆమె బహు ప్రియుడవు, నువ్వు బహు ప్రియుడవు అంటాడు. నువ్వు నాకు బహు ప్రియుడవు అంట, ప్రియుడవు అంటాడు దేవుడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు నీ దగ్గరికి. ఎలాంటి పరిస్థితి ఏమొచ్చు, భయపడి దూరంగా వెళ్ళిపోయినారేమో, ఆయన దూరంగా వెళ్ళిపోయారేమో. ఈరోజు ఈయన ఈరోజు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా ఆయన పిలుస్తున్నాడు, కుమారుడా కుమారుడివే. ఇలాంటి పరిస్థితి ఎంత దూరం అయిపోయినా కుమారుడే అంట. ఆ దృష్టిలో మన మారబు కుమారుడా అని పిలుస్తున్నాడు. కుమారుడా, ఎందుకు ఇలాంటి పరిస్థితి, అలాంటి స్థితిలో ఉన్నాయేమో, అందులో ఆ స్థితికి వెళ్ళిపోయాడుగా, ఎవరు సాయం చేయలేక అలాంటి పరిస్థితి నువ్వు కృంగిపోయేమో. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే ఆయన ప్రేమతో ముద్దు పెట్టుకోవడానికి, కుమారుడిగా అంగీకరించడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడంట. మరి చోటిస్తావా ఆయనకి? అమ్ముతావా? ఈరోజు నీ భయాన్ని విడిచిపెడతావా? సైతాన్ని చెప్పి అబద్ధ మాట బయటకు వస్తావా? ఈ గురించి మాట చెప్తున్నాయి. అన్నింటిలో నిరాశ నిస్పృహలో దేవుడు క్షమించలేనట్టు ఉన్నావు, ఆయన క్షమిస్తాడు. ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నీకోసం. ఈ కళ్ళతో ఈ తండ్రి, ఇది దేవుడి హృదయమే చెప్తున్నాడు ఆయన. హృదయమే ఇది. మరి ఎంత ఎదురు చూస్తున్నాడు తండ్రి తెలియదు కదా, ఎంత బాధపడ్డాడు, ఎంత ఎదురు చూస్తున్నాడు. కనిపించని రెడీగా ఉన్నట్టున్నాడు అక్కడ. అసలు ఎప్పుడు వస్తాడు నా కుమారుడు తిరిగి అని ఎదురు చూస్తూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు అని నా కుమారుడు నా గురించి తప్పు కావాలని చేసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడే రోజుకి. అవసరం అప్పులు గుండా, నిరాశలు గుండా, ఇవన్నీ పరిస్థితులను ఎందుకు నన్ను తప్పు కావాలని చేసుకున్నాడు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నా గురించి చేసుకుంటాడు, ఎప్పుడు నా వైపు తిరుగుతాడు అని ఈరోజు ఆయన 1000 కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన వైపు తిరుగుతావా అని, ఎప్పుడు ఆయన హృదయంలో అత్తుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. ఏమో గుర్తు పెట్టుకోవాలి ఎదురు చూస్తున్నాడు. నమ్ముతున్నావా? తిరుగుతావా? భయపడకు అని చెప్తాడు ఆయన. భయపడకండి. తండ్రి ఆయన ఏదో కాదు, శిక్షించేవాడు కాదు, ఉగ్ర జీవించేవాడు తండ్రి ఆయన. తండ్రియే. ముద్దు పెట్టుకున్నాడంట కుమారుడు. తర్వాత ఏం చేశాడు మరి నెక్స్ట్ ఇప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విధముగా ఏదైనా పాపం చేస్తే ఇక మీద నేను కుమారుడు అనిపించుకుంటకు యోగ్యులను కాలేను. అయితే తండ్రి తన దాసులను చూచి, తండ్రి పట్టించుకోలేదంట. విన్నాడు అవన్నీ, చోరు వేసుకున్నాడు. ఆ కుమారుడు చెప్పింది ఏం పట్టించుకోలేదు. కుమారుడు చెప్పినా ఆయన సంతోషం పట్టలేదు అయిపోయింది. కుమారుడు వచ్చేసాడు అతని సంతోషం విందు చేయాలని ఆయన ఎన్నో రోజుల ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన సంతోషిస్తున్నాడు తండ్రి కుమారుడు వచ్చాడు కాబట్టి. ఆయన కుమారుడు మాట పడుచుకోవట్లేదు అంటే కదా, అయిపోయింది. నా కుమారుడు వచ్చేసరి విందు చేయాల్సిందే. తర్వాత అయితే తండ్రి తన దాసులను చూచి 10 సంవత్సరం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి అన్నాడు. ప్రశస్తమ నా కుమారుడు ఇలా ఉండడానికి వీలు లేదు. ఇలా ఈ బట్టల్లో ఉండడానికి వీలే. నా కుమారుడు ఫస్ట్ ప్రశస్తనం అసలు తీసుకురా.
ఈ రోజు నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావేమో. ఆయన వైపు తిరిగితే చాలా, ఆయన ప్రస్తుత సంవత్సరం నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ ప్రపంచాన్ని సృష్టికర్త. ఆయనకు తగ్గ విధముగా మనల్ని చేసుకుంటాడు. అలాగ మనల్ని ఉంచుతాడు. ఆ మహిమలు మనస్తాడ. ఎప్పుడు ఆయన వైపు తిరిగి వస్తావో నువ్వు, ఆయన కుమారుడుగా నీకు ఉంగరం పెట్టడానికి, ప్రశస్తవసం ధరించడానికి, రాజకుమారుడు ఎలా ఉంటాడో ఆ స్థితికి ఇవ్వడానికి ఈరోజు రెడీగా ఉన్నాడు. తిరుగుతామా? ఆయన వైపు తిరుగుతారా? నడిస్తారా? చేస్తారా? ఇంత ప్రేమించేతంటే ఎక్కడ ఉంటాడు? ఎవ్వరు లేరు ఆయనకు సాధ్య. ఆయనకు లేరా తండ్రి? కొద్దిసేపు కూడా అట్లా ఉండడానికి ఆస్తి ఉండడానికి ఇష్టం లేదంట. ఈ రోజు కూడా నువ్వు ఆర్థిక సమస్యలు కూడా, అప్పులు కూడా, బాధలు కూడా, ఆకలి కూడా కొద్దిసేపు అనేది ఉండడానికి ఇష్టం లేదండి. సమృద్ధిగా ఉండాలని, దీవించబడాలని, సంతోషంగా కన్నీరు నాట్యంగా మార్చాలని దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. తిరిగితే తండ్రి ఆయనవన్నీ మనమే. ఎవరి ఆయనవన్నీ మనకి ఇవ్వడం రెడీగా ఉన్నాడు. ఆయన వైపు తిరిగితే చాలా కుమారులాగా. ఇప్పుడు మనం ఒక్క అడిగేసి ఆయన 199 అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాను కదా. కుమారుడు వచ్చాడు అంతే. కుమారుడు నువ్వు ఏదో అనుకుంటా అడుగుదామని తప్పు చేశాను, క్షమి, ఏదో వచ్చాడు అలా మనసుతో వస్తున్నాడు. అలాంటి ఆలోచనతో తండ్రి కుమారుడు కూడా పరిగెత్తుకుని వచ్చి కావలించుకుని ఒత్తు పెట్టుకున్నాడు. ఈరోజు అదే ఆయన గురించి ఆయన నిన్ను కుమారుడుగా స్వీకరించి, కుమారుడువే నువ్వు, కుమారుడువే. ఆయన ఒక ముద్దు పెట్టుకొని ప్రశస్వాసం ధరించి, ఆయన కుమారుడుగా ఉంగరం ధరించి, సింహాసనం మీద అదనకు చెప్పులు తొడిగించి నిన్ను సింహాసనం మీద రాజకుమారుడిగా కూర్చోబెట్టాలని ఎదురు చూస్తున్నాడు. లోపలితో వారి మాటకి తిరుగుతారా? గొప్ప మహిమ, అత్యధిక మహిమ ఉంది ఆయనలో. మరి అంటే మనసు ఏదంట? క్షమించే మనసు, ప్రేమించే మనసు, అర్థం చేసుకున్న మనసు, చేస్తే నెట్టేసే మనసు కదా. అసలు ఈ రోజు నువ్వు ఆయన వైపు తిరిగావా, పరలోకం సందడేనంట. సందడి. కన్నీరు నాట్యముగా మార్చడానికి రెడీగా ఉన్నాడు ఆయన. తెలిసేవారు దూరం కాదు, లేక ఆయన ప్రేమ గురించి తెలియదు, దేవుడి హృదయం గురించి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఆయన హృదయం ఇది దేవుని కదా. తర్వాత ఆదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. ఏంటంట? క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. విందు చేద్దాం, సంతోషిస్తాం. క్రొవ్విన దేవుడు ఎవరంట? ప్రభువే. మన పాపాలకంతా వధింపబడిన, మన పాపాలకు వేల చెల్లించాడు ఆయన. వధింపబడిన గొర్రె పిల్ల ఆయన యేసు ప్రభువే. ఆయన మనము తండ్రితో సమాధానం కలిగి ఉండడానికి, మనము ఆయన యుగ యుగాలకు జీవించడానికి ఆయన వధింపబడ్డాడు యేసు ప్రభు మనకి కదా. ఆయన మన కోసం వధింపబడ్డాడు. క్రొవ్విన ఆయననే, యేసు ప్రభునే. ఆయనే మన కోసం వధించబడ్డాడు. క్రొవ్విన పశువును వధించే తర్వాత తిని సంతోషపడదాము. మరి మా కుమారుడు ఏమని అన్నాడా? ఏమని నిందించాడా? సంతోషం తండ్రి. ఈరోజు కూడా అట్లా, ఈరోజు అదే తండ్రి మన కోసం ఎదురు చూస్తుంది. మీకోసం
దేవుని దూరంగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఈ కళతో ఎదురు చూస్తున్నారంటే నా కుమారుడు చెప్పిన వారికి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేరు, తప్పిపోయి దొరికినని చెప్పిన అంతటా వారు సంతోషపడసాగరి. దేవుడి కంట 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఏంటంట 99 ఉన్నప్పటికీ అంట అవన్నీ పక్కన పెట్టి ఆ తప్పైన గొర్రె కోసం ఎదుర్కొంటూ పోయాడంట. ఈ రోజు కూడా నువ్వు దూరంగా భయపడి ఆయన తప్పుగా దూరంగా అయిపోయినావేమో, ఆయన నీ కోసం ఎదురుస్తున్నాడంట. ఎప్పుడు ఆయన తెలియదు అనమా. ఈ రోజు ఇంత ప్రేమ గురించి, ఆయన హృదయం గురించి తెలుసుకున్నావు కదా, ఈ రోజు ఆయన వైపు తిరుగుతావా? అందరికీ అంతే చాలా ఐ లవ్ జరిగింది, డాడీ ఐ లవ్ యూ ప్రేమను బట్టి మాట రెడీగా ఉంటాను మిమ్మల్ని చేర్చుకోవడానికి, ప్రేమతో గుర్తు పెట్టుకోవడానికి, కుమారునిగా రాజకుమారునిగా సింహాసనం కూర్చొని రెడీగా ఉన్నాం. ఈరోజు ప్రార్థన ఎక్కిపిస్తామా? అవునైతే కలిసేవాడు ఆశ్చర్యకరణ నీకే స్తుతిస్తూ ఎన్నో మాటలు మాకు తెలియజేస్తాయా ప్రభా. మీరు శిక్షించేవారు కాదు, చేసేవారు కాదు, ఎందుకంటే మీరు తీర్పు తీర్చడానికి రాలేదు నాయన. తీర్పు తీర్చడానికి రాలేదు, మీరు మా కోసం నాయన రక్షించడానికి వచ్చారు ప్రభువా. సైతాను దిగుడు అబద్ధమునకు జనకుడు మొదటి నుంచి వారి స్వభావాన్ని అనుసరించి వారు అబద్ధము చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మళ్ళీ నీ నుంచి దూరంగా చేయాలని, దూరంగా వీడ్చుకుపోవాలని, పరిచి నరకాన్ని తీసుకువెళ్ళాలని మన ప్లాన్. అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ నీ ప్రభావం ఈడ్చుకెళ్తున్నా. ఈ రోజు నీ మాటల ద్వారా నాతో మాట్లాడారు యేసయ్యా, నీ హృదయాన్ని మాకు తెలియజేస్తారు. ఎవరు ప్రభా తోసివేసేది కాదు, రక్షించడానికి వచ్చారు. ఆ తప్పని కుమారుడు ఉపాయం చెప్పారు ప్రభా. కుమారుడే మీ హృదయాన్ని తెలియజేశారు. అయితే మాటలు ఎవరైతే విన్నారో అది మాట్లాడే ప్రభా, ఈ మాటల ద్వారా వాళ్ళు కూడా నీ వైపు తిరిగి ఉండగా ప్రభువా వాళ్ళ కుమారుగా చేర్చుకున్న నమ్ముతున్నాను. కుమారుడుగా ముద్దు పెట్టుకుని రాజకుమారుగా సింహాసనం కూర్చుని పెడుతున్నారని నమ్ముతున్నాం. అందును బట్టే నీకు వందలేసా. ఎవరెవరు తిరిగారు వాళ్ళు కూడా చేర్చుకుంటున్నందుకు, వాటిని సింహాసనం కూర్చోబెట్టుకున్నందుకు, 1.5 గంట అత్యధిక మహిమతో వాళ్ళు నింపుతున్నందుకే నీకే వెళ్ళకుండా పోగొట్టుకున్నందు మహిమతో నింపుతున్నందుకే నీకే వెళ్ళకుండా చెల్లిస్తామేసయ్యా. ఇంకా ఎవరింతమంది అయితే నీ గురించి తప్పుగా అవదాన్ని తీసుకుని కఠినపరుచుకొని కఠినడు అని ఉంచవని శిక్షిస్తావేమో అని సయా ఇంతమంది అయితే దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా నీ వైపు తిరుగుదురుగాక, ఈ నీ హృదయం తెలుసుకుందరు గాక, నీ మాట వారు తెలుసుకొని నీ వైపు ఆ తప్పైన కుమారులాగా వారు వచ్చిదురుగాక. అలాంటి మనసు వారికి కలగాక, తప్పైన వారందరికి కూడా ఇలాంటి మనసు కలుగును గాక ప్రభు. నీ వైపుకి వచ్చే మనసు వాళ్ళకు కలుగును గాక, అభ్యంతరం తొలగిపోను గాక, భయాలు వాళ్ళకి తొలగిపోను గాక, సత్యాన్ని తెలుసుకుందరు గాక, వాళ్ళు నీ మాటలు తెలుసుకుందరు గాక, నీ ప్రేమ గురించి తెలుసుకుందరు గాక ప్రభువా. గల ప్రేమ, ఇంటి ప్రేమ గల తండ్రిని మేము కలిగిన మేము ధన్యులం నాయన. ధన్యులం ప్రేమను బట్టి నీకే వందనాలయ్యా. ఈ ప్రేమ తెలియక ఎంతో మంది వేసే నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. ప్రేమించే వాళ్ళేక, ఆదరించే వాళ్ళేక కురిగిపోయి నిరాశ తీసుకెళ్తున్నారు ప్రభు. వాళ్ళందరితో కూడా మీరే మాట్లాడి నీ ప్రేమ గురించి వాళ్ళకి తెలిసి వాళ్ళని నీ వైపు తిప్పండి ప్రభువా. నీ వైపు తిప్పండి, ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించండి. మేమేదాన్ని చింతించే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. శిష్యులు భయపడ్డారు, కానీ మీరు ఆ
దోణిలో అడుగు పెట్టగానే తుఫాను తగ్గిపోయింది. ఆ సమస్యని వాళ్ళ కింద వేసుకున్నారు. ప్రభువా, ఆ సమస్య మీద నడుచుకుని వచ్చారు. ఈ రోజు కూడా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మేము దేని భయపడే అవసరం లేదు, మీరు ఉన్నారు కాబట్టి అది మా ఎలాంటి సమస్య అయితే సరే, ఎలాంటి భయం అని మా కాళ్ళ కిందనే వచ్చారు. ప్రభువా, ఇది నమ్మి మేము ఆ సైతాన్ని అగ్ని బాణాలకి భయపడకుండా వాటిని ఆర్పుటకు శక్తిమంతులుగా శక్తిమంతులు అవినంటే ప్రభువా, నీ మాటలు మన ముద్రించండి. ఎప్పుడు కూడా ఈ మాటలు మర్చిపోకూడదు ప్రభువా. ఈ మాటలు బట్టి మాకు ధైర్యం, నీ మాటని అగ్ని మనం ఆర్పడానికి ఆధారం ప్రభువా. చింతే అవసరం, భయపడే అవసరం. నీ రాజ్యంలో ఉన్నాము, నేను అంగీకరించిన రోజు నీ రాజ్యంలో ఉన్నాము కాబట్టి మాకు ఇదేని గురించి భయపడే అవసరం లేదు ప్రభువా. అదొక్కటి మాకు సమృద్ధి ఉంది. ఈ రాజ్యంలో ఉన్నాము కనుక ఈ రాజ్యాన్ని మేము కూడా అనేక మంది చేర్చేవారుగా ఇంకా బహుబలంగా మినిస్ట్రీని వాడుకోమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. యేసు అంగీకరించిన రోజునే మేము ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము అన్నామని ప్రభువా. అలాగే నాన్న, ఈ భూమి రాజ్యం ఒక్కరి రాజ్యంలో చేర్చబడుదురు గాక. నీ రాజ్యమే రాజ్యం ప్రతి ఒక్కరు గాక, రాజ్యం చేర్చబడుదురు గాక. రాజ్యాన్ని వ్యతిరేక ప్రతి ఒక్క పరిస్థితులు తొలగింపబడు గాక, వేళ్లతో పెరిగి వేయబడుగాక. రాజ్యమే స్థాపించబడు చింతన భూమి మీద వేయబడును గాక. ప్రభువా, ఇంకా నువ్వు మహిళ నుంచి అత్యధిక మనం తీసుకున్న వేళ అత్యధిక మహిళ ప్రతి ఒక్కరిని నింపమని ప్రతి ప్రార్థన జవాబు ఇస్తున్నందుకు ప్రభువా, వాళ్ళని ఎలాంటి భయపడకుండా ఈరోజు ధైర్యంతో కూడిన మాటలు ఇచ్చారు. ప్రతి ఒక్కటి మా కాళ్ళ కింద ఉంచారు ప్రభువా. అనారోగ్యమైన ఆరోగ్య సంవత్సరాలు అప్పుడు ఏమిటికి భయపడేవారు, ప్రతి ఒక్క సమస్యకి మీరు జవాబు ఉంది. ఇది మా జవాబు, ఈ మాటే మాకు జవాబు. ఇది భయపడే అవసరం లేకుండా విన్న మాటలు అలాంటి మాటలు ఇచ్చారు. హృదయం వదిలించమని 30 ఫలింపచేయమని నజరేయునామములో ఈ ప్రార్థన అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మైన సహాసం మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడేంటి, మన మహిమల నుంచి అత్యధిక మహిమలోకి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.